ఒక్కోసారి నీ ఆప్యాయతతో కూడిన పలకరింపు ఇతరులకు ఎడారి ప్రయాణంలో దప్పిక తీర్చగలిగే నీటి బొట్టులా ఉపయోగపడుతుంది. అందుకే అందరినీ ఆప్యాయంగా పలకరిద్దాం. ఎక్కువగా మాట్లాడకు, అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమయం చూసి మాట్లాడు, అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. స్త్రీ పురుష సంపాదనే కుటుంబానికి భూషణం. పురుషులను సుఖపెట్టడమే స్త్రీకి భూషణం. తల్లిదండ్రులను చూడడమే పిల్లల భూషణం. దేవుణ్ణి ప్రార్థించడమే అందరి భూషణం. బంధాన్ని నాది అని స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రేమ అయినా స్నేహమైనా. చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవ్వరికీ శాశ్వతం కావు. నిన్ను వేలెత్తి చూపించే వాడెవ్వడూ ఒక పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు, అది కష్టమైనా సుఖమైనా. ఎందుకంటే ఈ జీవితం నీది కాబట్టి. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. ప్రశాంతంగా బ్రతకాలి అంటే అనవసరమైనవి అంటించుకోవద్దు, పనికిరానివి పట్టించుకోవద్దు. యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. క్షమించడం నేర్చుకోండి, ఎందుకంటే దానికంటే విలువైనది ఏదీ లేదు. అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుడిని మనం కోరుకునేది కూడా క్షమించమనే కదా. నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎవరైనా సహాయం చేస్తే అత్యంత కృతజ్ఞతతో ఉండాలి కానీ పదే పదే సహాయం కోసం మనకి సహాయం చేసిన వారిని మళ్ళీ మళ్ళీ సహాయం చేయమని అర్థించకూడదు. విజయాన్ని ఎప్పుడూ తలకి ఎక్కించుకోకండి, ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేరు. ఓటమిని గుండెల్లోకి తీసుకోకండి, ఎందుకంటే గెలుపు కోసం ప్రయత్నించలేరు. అతి ప్రేమ అతి వినయం ఇవి ఎవడు చూపిస్తాడో వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వినయంతో ఎంతటి మోసాన్ని అయినా సులువుగా చేస్తాడు. వచ్చేవి పోయేవి 3: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదిలిపోనివి 3: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి 3: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి 3: పాపం, పుణ్యం, నీడ. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకోవాలి, పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మారకూడదు. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు. సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. తెలుసుకొని మసలుకో. మీకు ఒక విషయంలో పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఒక అబద్ధం చెప్పడం వల్ల పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని తట్టుకొని నిలబడితే విజయం నీదే మిత్రమా. వాళ్ళ అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్ళిన వాళ్ళని, మన అవసరాన్ని తెలుసుకొని అడగకుండానే హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మరచిపోకూడదు. ఒక స్త్రీ నిన్ను వద్దు అనుకుంటే నీతో సరిగ్గా మాట్లాడదు, నిన్ను పట్టించుకోదు, నీ మీద గౌరవం ఉండదు, నీతో ప్రేమగా నడుచుకోదు. ఏ తప్పు లేకపోయినా నిన్ను తప్పు పట్టడానికి చూస్తుంది. మీ ముందు ప్రేమను నటిస్తారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు.